మేము అడగట్లేదు కదా ఇట్లాంటి మమ్మల్ని కూడా అడగమని అవన్నీ. వీళ్ళెవరు ఇంటో లేరేంటి ఇంటో వాళ్ళు? అంతెందుకు, ఏనాడన్నా లోకేష్, సర్వశ్రీ లోకేష్ నాయుడు గారు రేపో మాపో తండ్రి కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి లాగా కుర్చీలో కూర్చోబోతున్నారే, ఆయన ఏ రోజైనా నేను నారా ఏం నాయుడు గారండి, చంద్రబాబు నాయుడు గారు తండ్రి పేరు ఖర్జూర్ నాయుడు గారు, నారా ఖర్జూర్ నాయుడు గారు మా తాత, నారా ఖర్జూర్ నాయుడు గారు మనవణ్ణి అని ఏ ఒక్క రోజన్నా మీరు చెప్పారా? వందల కోట్ల విలువ చేసేటువంటి మదీనాగూడలో ఆవిడికి కూతుళ్ళు కొడుకులు వేరే వాళ్ళు ఉండంగా కూడా, వాళ్ళ పిల్లలందరూ ఉండంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ నాయుడు గారికి మాత్రమే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? కొన్ని గిఫ్ట్ తీసుకున్నావు కదా, మా నానమ్మ అమ్మనమ్మ అని చెప్పి పేరు కరెక్టో లేదన్న తెలియదు, ఆళ్ళు ఇళ్ళు చెప్పగా లేదా టీవీల్లో వినగా చెప్తున్నా, నేను అమ్మనమ్మ గారి మనవణ్ణి అని ఎప్పుడన్నా చెప్పాడా? ఇవన్నీ మేము అడిగామా? నందమూరి తారక రామారావు మా అమ్మ, నందమూరి తారక రామారావు గారు మీకు సంబంధం ఏంటి? హరికృష్ణ గారికి సంబంధం, బాలకృష్ణ గారికి సంబంధం, లేదా ఇంకో మిగతా కొడుకులకి సంబంధం అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి ఇళ్లలో రాజకీయాలు, ఇంట్లో సంబంధాలు, ఇంటి వ్యవహారాలని మాట్లాడటం పద్ధతి కాదు. రాజకీయాల కోసం పద్ధతి కాదు అని చెప్పి వారికి హితవు చెప్తూ